నమస్తే ఇంజనీర్స్, నేను మీ ఇంజనీరింగ్ పాప. జియోవన్నీ బ్రాంకా తర్వాత అసలు ఏం జరిగింది? మనం మన థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క పార్ట్ 3 స్టార్ట్ చేసేద్దామా? 1698లో ఇంగ్లాండ్లో చాలా వరకే గనులుండేవి. వర్షం పడినా లేదా భూగర్భ నీటి మట్టం పెరిగినా గనులన్నీ నీటితో నిండిపోతే మనుషులు లేక గుర్రాలు ఆ నీటిని బకెట్తో బయటికి పంపించాలంటే చాలా కష్టమయ్యేది. అది గమనించిన థామస్ సావరీ స్టీమ్తో వీల్ తిప్పడం కాకుండా నీటిని పైకి లాగగలిగితే అనే ఆలోచన అతనిని తట్టింది. ఒకరోజు సావరీ నీటిని వేడి చేసినప్పుడు వచ్చిన హాట్ స్టీమ్ చల్లబరిచినప్పుడు ఆ స్టీమ్ చిన్న చిన్న నీటి బిందువులుగా పడడం ఆయన గమనించాడు. అలా జరిగినప్పుడు ఒక ఖాళీ స్థలం అంటే వాక్యూమ్ ఏర్పడుతుంది. సో సావరీ స్టీమ్ పవర్డ్ వాటర్ పంప్ తయారు చేసి దానికి మైనర్స్ ఫ్రెండ్ అని పేరు పెట్టారు. చెప్పాలంటే ఇది వరల్డ్ ఫస్ట్ ప్రాక్టికల్ స్టీమ్ పవర్ వాటర్ పంప్. దీని నుంచే మనం నేడు వాడే కండెన్సర్ అండ్ ఫీడ్ వాటర్ పంప్ పుట్టింది. సావరీ యొక్క మైనర్స్ ఫ్రెండ్ గురించి చెప్పాలంటే ఒక పెద్ద లోహపు పాత్ర అంటే బాయిలర్లా. దీని కింద మంట పెట్టి నీటిని వేడి చేసినప్పుడు ఆవిరి వస్తుంది. ఆ ఆవిరిని స్టీమ్ వెజిల్లోకి పంపుతారు. స్టీమ్ వెజిల్ అంటే ఆవిరిని బంధించి ఉంచే ఒక పాత్ర. దీనికి 4 రకాల పైపులు అమర్చయి ఉంటాయి. ఫస్ట్ స్టీమ్ పైప్, ఇది బాయిలర్ నుండి హాట్ స్టీమ్ వెజిల్లోకి పంపిస్తుంది. సెకండ్ సక్షన్ పైప్, వాక్యూమ్ ఏర్పడినప్పుడు గనిలో ఉన్న నీటిని పైకి లాగేది. థర్డ్ డిశ్చార్జ్ పైప్, ఇది వెజిల్ నుండి పైకి వెళ్తుంది. స్టీమ్ వాటర్పై ప్రెషర్ క్రియేట్ చేసి బయటకి పంపిస్తుంది. ఫోర్త్ కోల్డ్ వాటర్ పైప్ ఆర్ కండెన్సింగ్ పైప్, ఇది వెజిల్ పైన ఒక చిన్న ట్యాంక్ నుంచి వస్తుంది. దీని చివర ఒక ట్యాప్ ఉంటుంది. దీని నుంచే చల్లటి నీరు జల్లులా పడుతుంది. సో ఆవిరిని బంధించిన స్టీమ్ వెజిల్పై చల్లటి నీరు జల్లులా పడగానే ఆ ఆవిరి నీరుగా మారి ఆ వెజిల్లో వాక్యూమ్ ఏర్పడి గనిలో ఉన్న నీటిని పైకి లాగుతుంది. ఎలా అయితే మనం ఒక స్ట్రాతో జ్యూస్ తాగినట్టు, అంటే స్ట్రాలో ఉన్న గాలిని నోటితో పైకి లాగితే స్ట్రాలో వాక్యూమ్ ఏర్పడి గ్లాసులో ఉన్న డ్రింక్ పైకి వచ్చినట్టు. అలా నీరు పైకి వచ్చి ఆ వెజిల్ నిండగానే మళ్ళీ బాయిలర్ నుండి హై ప్రెషర్ స్టీమ్ని లోపలికి పంపిస్తారు. ఈ స్టీమ్ వాటర్పై ప్రెషర్ క్రియేట్ చేసి డిశ్చార్జ్ పైపు ద్వారా బయటకి నెట్టేస్తుంది. మరి సావరీ మైనర్స్ ఫ్రెండ్ సక్సెస్ అయిందా లేదా మనం మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం.